హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, యూ కెన్ జాయిన్. అక్కడ మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్ వస్తాయి, ఫర్దర్గా వచ్చేవన్నీ అవే కాబట్టి. సో మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ పేపర్ ఎలా ఉన్నా టఫ్గా ఉందా ఈజీగా ఉందా అనేది ఇంకా నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎగ్జామ్ అయ్యి వచ్చారు కాబట్టి. సో ఎలా ఉన్నా మీరు బాగా రాశారని అనుకుంటున్నాను అందరూ కూడా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. ఈ టైంకి అయితే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా జస్ట్ బయటకు వస్తారు. సో ఇప్పుడు చేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రిలిమినరీకి అండ్ రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. సో రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటంటే, ఆ రెస్పాన్స్ షీట్స్లో మీరు ఏదైతే ఆప్షన్లు పెట్టారో, అంటే మీ క్వశ్చన్ పేపర్ మీకు ఇప్పుడు 200 బిట్స్ ఉన్నారు, మీరు ఒక ఏ అనే పర్సన్, మీ పేరు ఏ అనే పర్సను ఆ 200 బిట్స్కి ఏ ఆప్షన్ పెట్టారు అనేది రెస్పాన్స్ షీట్లో కనిపిస్తుంది. ఆ మీరు పెట్టిన ఆన్సర్ని ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆన్సర్తో వెరిఫై చేసుకోవాలి. సో ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్తో వెరిఫై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను డీటెయిల్డ్గా మనకి రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆప్షన్తో, ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆప్షన్తో ఎలా వెరిఫై చేసుకొని మీరు మార్క్స్ యాడ్ చేసుకోవాలనేది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఇంతకీ ఏ టైంలో రిలీజ్ అవుతుందంటే, సో డేట్స్ ఇచ్చారు మనకు చూడండి, ఎగ్జాక్ట్గా రిలీజ్ అయిపోతుంది. అందులో మీకు ఎటువంటి సందేహం ఉండక్కర్లేదు. సో ఎగ్జామినేషన్ 6th May అయిపోయింది. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్స్ అనేవి థర్స్డే, దట్ ఈస్ 8th. ఓకే, 8th May రోజున జరుగుతుంది. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే టైం మనకి మ్యాక్సిమం టైమ్స్ మార్నింగ్ రిలీజ్ చేస్తారు, లేదా ఈవినింగ్ అయినా కూడా రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి దానికి టైం అంటే ఏముండదు, ఐదర్ మార్నింగ్ లేదా ఈవినింగ్ 6 దాటాక రిలీజ్ అవ్వచ్చు. ఓకే, కీ కానీ లేదంటే ఈసెట్ రిలేటెడ్గా, తర్వాత కౌన్సిలింగ్ రిలేటెడ్ అన్నీ కూడా ఎక్కువ ఈసెట్ వాళ్ళు 6 ఈవినింగ్ ఆ టైంలో ప్రిఫర్ చేయడానికి ఎక్కువ చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. బట్ డేట్ అయితే మాత్రం ఎల్లుండే, లైక్ 8th May రోజునే మ్యాక్సిమం మీకు ఆఫ్టర్నూన్లోపు రిలీజ్ అయిపోతుంది, లేదంటే ఆ రోజు ఈవినింగ్కైనా రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే, రిలీజ్ అవ్వగానే మళ్ళీ మీకు రిలీజ్ అయ్యిందని అప్డేట్తో పాటు మీ రెస్పాన్స్ షీట్ని ఎలా డౌన్లోడ్ చేసి, మీ రెస్పాన్స్లో ఏం పెట్టారు దాన్ని ఎలా వ్యాలిడేట్ చేసి మీరు ఎన్ని మార్క్స్ వేసుకోవాలని నేను చెప్తాను. ఓకేనా, సో ఇది పక్కా. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఆ ప్రిలిమినరీ కీతోనే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలిసిపోతుంది. ర్యాంక్ అనేది మనకు చెప్పలేం, కానీ ప్రిలిమినరీ కీతో అట్లీస్ట్ మార్క్స్ అయితే తెలుస్తాయి. ఆ మార్క్స్ బట్టి ర్యాంక్ అనాలిసిస్ మనం చేస్తాం, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. రిజల్ట్ కూడా వచ్చేస్తుంది వెరీ సూన్, పెద్ద టైం ఏం తీసుకోరు. అది ఎప్పుడు వస్తుంది అవన్నీ కూడా మనం వ్యాలిడేట్ చేసి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.